హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిక్చర్ బొట్లం ఛానల్. నేను మీ లొకేషన్. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే మూవీ రివ్యూస్, వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ మూవీ సజెషన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు వెబ్ సిరీస్ రివ్యూ వచ్చేసి నెట్ఫ్లిక్స్లో తెలుగులో రిలీజ్ అయిన కిల్లర్ సూప్, స్టారింగ్ మనోజ్ బాజ్పాయ్, కొన్కొన శర్మ, డైరెక్టెడ్ బై అభిషేక్ చౌబర్. సిరీస్ చూసాక నా ఒపీనియన్ వచ్చేసి బాగుంది అని నాకైతే నచ్చింది కూడా. బట్ కొంతమందికి అయితే డార్క్ కామెడీ నచ్చని వాళ్ళకి మాత్రం కొంచెం బోర్ కొట్టే ఛాన్సెస్ ఎక్కువగానే ఉంటుంది. సిరీస్ మొత్తం కూడా ఇట్ విల్ బి లైక్ ఏ మిక్స్ ఆఫ్ థింగ్స్, లైక్ ఒక పక్క కామెడీ, ఇంకో పక్క సస్పెన్స్ అండ్ ఇంకో పక్క డ్రామా నడుస్తూ ఉంటుంది. బట్ నాకైతే ఎక్కడైతే గోస్ట్ సీన్స్ ఉంటాయో ఆ చోట నాకు కూడా కొంచెం బోర్ కొట్టింది. అండ్ క్లైమాక్స్ ఎండింగ్ కూడా వచ్చేసరికి ఒక 3 ఎపిసోడ్స్ వరకు అయితే ఇట్ కుడ్ హ్యావ్ బీన్ మచ్ బెటర్ అని నా ఫీలింగ్. అలానే ఈ సిరీస్ ఏమి పెద్ద సస్పెన్స్ డ్రామా అయితే అస్సలు కాదు. సిరీస్ మొత్తం కూడా కామెడీతో ప్లస్ సస్పెన్స్ కూడా మిక్స్ అయి ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది సస్పెన్స్ డ్రామా అనగానే చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని చూస్తారు కాబట్టి. సో అపార్ట్ ఫ్రమ్ దట్ కంప్లీట్లీ వాచబుల్ ఫర్ ద వీకెండ్. నోట్, సిరీస్ వచ్చేసరికి 18+, సో అవాయిడ్ వాచింగ్ విత్ యువర్ ఫ్యామిలీ. స్టోరీ లైన్ వచ్చేసి మణిజూర్ అనే ప్లేస్ లో హోమ్ చెఫ్ అయిన స్వాతి శెట్టి అలియాస్ కొన్కొన శర్మ తను ఎలా అయినా సరే ఒక సొంత రెస్టారెంట్ పెట్టాలనుకుంటుంది. అలా తన లవర్తో ఉండాలని అనుకుంటుంది. బట్ తన హస్బెండ్ అయిన ప్రభాకర్ అలియాస్ మనోజ్ బాజ్పాయ్ని అనుకోకుండా చంపాల్సి వస్తుంది. ఇంకా ఏం చేయాలో తెలియక తన లవర్ కూడా ట్విన్ గా ఉండడంతో తనతో రీప్లేస్ చేద్దాం అనుకుంటుంది. సో తను అనుకున్నట్టు చేసిందా, లాస్ట్కి ఏమైంది అండ్ ఈ ప్రాసెస్లో ఏమైంది అండ్ మధ్యలో ఎలాంటి ట్విస్ట్లు ఎదుర్కొంది అని తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. కమింగ్ టు పాజిటివ్ పాయింట్స్ ఆఫ్ ద సిరీస్లోకి వెళ్ళిపోతే, డైరెక్షన్ పరంగా చూస్తే ఫర్ ద ఫస్ట్ 5 ఎపిసోడ్స్ ఐ ఫెల్ లైక్ ఇట్ వాస్ గోయింగ్ గుడ్. బట్ ఎండింగ్ వచ్చేసరికి నెక్స్ట్ 3 ఎపిసోడ్స్ ఒక్కొక్కటి రివీల్ అవుతూ ఉంటుంది. సో ఆ పార్ట్లో ఇట్ వాస్ స్లోయింగ్ డౌన్ విత్ పూర్ నరేషన్ అండ్ నా ఫీలింగ్. అండ్ అనదర్ హైలైట్ ఆఫ్ ది సిరీస్ ఏంటంటే కామెడీ గురించి మాట్లాడాలి. ఇట్ వాస్ గుడ్ ఎట్ పార్ట్స్, పర్లేదు నవ్వుకోవచ్చు అక్కడక్కడ అయితే అని నాకైతే అనిపించింది. కమింగ్ టు నెగిటివ్ పాయింట్స్ ఆఫ్ ద సిరీస్లోకి వెళ్ళిపోతే, ల్యాక్ ఆఫ్ రైటింగ్ ఇన్ మేజర్ ఏరియాస్ అండ్ సమ్ లాజిక్స్ కూడా అసలు నాట్ సెన్సిబుల్. ఇవన్నీ మీకు ఎక్కడెక్కడ ఉంటాయని తెలియాలంటే సిరీస్ చూసాక తెలుస్తుంది. అండ్ ఓవరాల్ రివ్యూ ఆఫ్ ద సిరీస్ వచ్చేసరికి పర్లేదు, 1 time వాచబుల్ ఫర్ ద వీకెండ్. అండ్ మీరు కూడా సిరీస్ చూసాక మీకేమనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.